మొన్ననే వచ్చింది మన ఇంత ముందు కళ్యాణ్ రామ్ మూవీ వచ్చింది కదా, బింబిసారా తర్వాత మన రవితేజ వచ్చింది కదా. ఏంది బ్రో ఆ కాలంలో తీసుకెళ్తున్నారు ఈ మధ్య, అంటే ఈ టైంలో కూడా అంత రియలిస్టిక్ గా మూవీస్ రావడం అనేది చాలా చాలా రేర్ అనమాట. అభిషేక్ పిక్చర్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు. నేను అమ్మ ఎంత కళ్ళకు అద్దినట్టుగా ఆ లోకంలో తీసుకుపోయారు. నిజంగా అప్పుడు నిజంగా జరుగుతున్న అంటే ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైనింగ్, ఫ్రేమింగ్, అంటే ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్, అంటే చాలా న్యాచురల్ ఉంది. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య, హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా తీశారంటే నిజంగా మీరు చూడండి ఆ కాస్ట్యూమ్స్, నిజంగా ఆ కాలంలో నిజంగా మన ఇది ఉన్నాడు కదా ఏమన్నారు సుభాష్ చంద్రబోస్ కాలంలో తీసుకుపోయారు బ్రో. నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశారంటే కళ్యాణ్ రామ్, జనమ్మ ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారు బ్రో. అసలు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఏంటి అనేది మీరు సినిమా చూడాలి బ్రో. అది లాస్ట్ వరకు మీకు అర్థం కాదు, లాస్ట్లో అర్థమవుతుంది అసలు దేనికోసం పనిచేశాడు అనేది. ఎంత న్యాచురల్ ఉందంటే నాకు మైండ్ ఎక్కేసింది బ్రో. చాలా అంటే చాలా టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసినాం కదా మనం, ఎంత రియలిస్టిక్ ఉందో. ఇది చాలా బాగుంది బ్రో, చాలా రియలిస్టిక్ ఉంది. హిట్ మూవీ బ్రో. కళ్యాణ్ రామ్ తర్వాత బింబిసారా తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఎట్లా రొటీన్గా అసలు నువ్వు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేవు కూడా. సస్పెన్స్ ఉంది, నువ్వు గెస్ చేయలేవు కూడా సినిమాని మామూలుగా ఎంత పెద్ద అంటే మూవీ క్రిటిక్ అయినా మూవీని అయితే గెస్ చేయలేడు. సస్పెన్స్ ఉన్నాయి, బాగా సస్పెన్స్ ఉంది మూవీలో. ఇద్దరు కాంబినేషన్ మంచిగా అనిపించింది, వాళ్ళిద్దరు హిట్ పేరు అనిపించింది. అవును, హిట్ పేరు అనిపించింది, మంచిగా అనిపించింది స్టోరీ. అంటే అందరు కలిసి ఒక నేతాజీని ప్రొడక్ట్ చేయడమే, అందరూ అంటే మాలవిక కానీ అంటే సంయుక్త మీనన్ కానీ మన కళ్యాణ్ రామ్ గారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. స్క్రీన్ ప్లే మంచిగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది, స్టోరీ నడిపించిన విధానం చాలా మంచిగా అనిపించింది, ట్విస్టులు మంచిగా అనిపించినాయి. మోర్ ఓవర్గా సినిమా అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, రండి ఫ్యామిలీతో చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. 3 ఇస్తాను. మనం ఎక్స్పెక్ట్ చేయము సినిమా నడుస్తూనే ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఇది జరుగుతుందని. ఆల్వేస్ మనం మొత్తం గెస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయము. కాబట్టి ఆ బ్యాంగ్ అనేది మనం ఎప్పుడైతే కళ్యాణ్ రామ్ ఇట్లా రివీల్ అవుతాడో ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది, గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం జరుగుతున్నప్పుడు మనం డైవర్ట్ అవుతూనే ఉంటాము, మన కథ అలా టర్న్ చేస్తూనే ఉంటాడు, సస్పెన్స్ఫుల్గా చెప్తుంటాడు. సో దానివల్ల మనకు అట్లా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ గారు పోలీస్ అని కాదు, ఆయన సీక్రెట్ ఏజెంట్. సో పోలీస్ డ్రెస్ ఎక్కడ వేయరు మనకి, సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఆ లుక్ కానీ అది మాత్రం డీసెంట్ లుక్ వేసిండు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు కనిపిస్తాయి, ఎక్కడ కూడా మనకి ఈ జనరేషన్లో తీసినట్టు అనిపించదు. ఆ పాత ఓల్డ్ లుక్లనే తీసిండు, బ్రిటిషర్స్ ఉన్న లుక్లనే తీసిండు కాబట్టి ఆయన లుక్ కానీ అది కానీ అంత సూపర్ ఉంది. ఏంటంటే కొంచెం బింబిసారా యాక్టింగ్ మనకు అనిపిస్తుందేమో అనుకుంటారు, కానీ అక్కడక్కడ కొన్ని ఛాయలు వస్తుంటుంది, ఆ ఫేస్ లుక్ కానీ అట్లా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా దానికి దీనికి పొందడం లేదు. ఎక్స్ట్రాడినరీ మూవీ సబ్జెక్ట్కి టైటిల్కి యాప్ట్ అయిందంటారా? 100% యాప్ట్ అయింది. ఎందుకంటే ఆయన డెవిల్ అనేది ఆయన సీక్రెట్ ఏజెంట్, ఆ డెవిల్ అనేది ఆయన నేమ్, సీక్రెట్ ఏజెంట్ నేమ్ డెవిల్. సో ఇది బ్రిటిషర్స్ కింద ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా పనిచేస్తుంటాడు. నిజంగా ఆయన బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తుంటా, అసలు ఏం చేస్తున్నా అనేది సినిమా కథాంశము. సినిమా మాత్రం మీకు ఎక్కడ కూడా ఒక డిఫరెంట్ సినిమా, ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనకి తెలుగులో వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్పుకోవచ్చు. 100% సంవత్సరాల చివరి హిట్ తనదేనా? అంతే కదండి, అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రాడినరీ మంచి హిట్ కళ్యాణ్ రామ్ గారికి. బింబిసారా రేంజ్ తర్వాత మరో హిట్ అంతే బింబిసారా తర్వాత ఇదే హిట్. 3.5 డైరెక్షన్ అభిషేక్ నామా. నేను ఏమనుకున్నా సరే, అవునవును వేరే అర్థం చేసి అదే రైట్ నవీన్ మేడారం ఆయన 105 days కష్టపడి పాపం చేసిండు. సరే ఆయన క్రెడిట్ ఇవ్వకుండా ఆయన పేరు వేసుకుండు. ఇక ఏంది మన థియేటర్లో ఏది పేరు వస్తే అదే. ఇప్పుడు ఏంటంటే ఆయన పేరు ఒక 10 మందో 20 మందో గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే 1 నెల గుర్తుపెట్టుకుంటారు, దాని తర్వాత అభిషేక్ నామా అని చెప్పుకోవాలి. కానీ ఎక్కడ కూడా ఒక కొత్త డైరెక్టర్ పనిచేసిండు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కొంచెం వేసిండు, సినిమా అటు ఇటు అవుతుందేమో అని అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు. సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా బాగుంది సినిమా. నిజంగా చెప్పాలంటే ఒక డిఫరెంట్ సినిమా తీసిండు. ఆయన కళ్యాణ్ రామ్కి నిజంగా కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి. 3.5 అంటే